టీ20 సిరీస్ని వైట్ వాష్ చేసిన టీమిండియాకి వన్డేలు కలిసి రావట్లేదు. ఫస్ట్ వన్డే టై, సెకండ్ మ్యాచ్ ఓడిపోవడంతో సిరీస్ని 0-1తో వెనకబడింది. సిరీస్ని డ్రా చేయాలంటే మూడవ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఫస్ట్ మ్యాచ్ తర్వాత శ్రీలంక కీలక బౌలర్ వియాందు హసరంగ గాయపడి సెకండ్ మ్యాచ్ కి అందుబాటులో లేకపోయినా కూడా తన ప్లేస్ లో వచ్చిన వాండర్సే సంచలన బౌలింగ్ చేసి శ్రీలంకకు విజయాన్ని అందించాడు. 33 పరుగులకే 6 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ రికార్డును నమోదు చేశాడు. శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోలేక 208 పరుగులకే ఆల్అౌట్ అయి టీమిండియా చతికిల పడింది. టీమిండియాలో రోహిత్ శర్మ మరోసారి 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో తన కంటిన్యూగా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రోహిత్ తర్వాత అక్షర్ పటేల్ 44 పరుగులు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. వాండర్సే 6 వికెట్లు, కెప్టెన్ అశ్లంక మరోసారి 3 వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో శ్రీలంక 3 సంవత్సరాల తర్వాత ఇండియాపై ఒక వన్డే గెలిచింది. 2021లో కొలంబో వేదికగానే శ్రీలంక ఇండియాపై వన్డే మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత అదే కొలంబోలో 2024లో తిరిగి వన్డే గెలిచింది. టీమిండియా 241 పరుగుల లక్ష్యాదంలో శుభారంభమే దక్కింది. కానీ తర్వాత అనూహ్యంగా వికెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ క్రీజ్ లో ఉన్నంతసేపు 4లు 6లతో అలరించాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ కూడా నిలకడగా ఆడి స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఇలా 13 ఓవర్లకే భారత్ 95 పరుగులు చేసింది. కానీ ఈ దశలో వియాందు హసరంగా ప్లేస్ లో వచ్చిన లెగ్ స్పిన్నర్ వాండర్సే వండర్ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే 6 వికెట్లు పడగొట్టి భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. వాండర్సే వేసిన 14 ఓవర్లో రోహిత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి నిశాంక చిక్కాడు. కాసేపటికే శుభ్మన్ గిల్ స్లిప్ లో కమిందు మెండిస్ కి క్యాచ్ ఇచ్చాడు. కమిందు మెండిస్ ఈ క్యాచ్ ని ఒంటి చేత్తో పట్టాడు. వాండర్సే అదే ఓవర్లో శుభం దూమేని ఎల్బిడబ్ల్యూ చేశాడు. తర్వాత వరుస ఓవర్లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ని ఎల్బిడబ్ల్యూగా పంపించాడు. ఇంకా కేఎల్ రాహుల్ ను కూడా క్లీన్ బౌల్ చేశాడు. దీంతో భారత్ 24 ఓవర్లకి 150 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5వ స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ ఓవైపు నిలకడగా ఆడుతున్నా మరోవైపు వికెట్లు పడిపోయాయి. చరిత్ అశ్లంక వేసిన 23వ ఓవర్లో అక్షర్ పటేల్ 6, 2 4లు బాదాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న అక్షర్ తో పాటు వాషింగ్టన్ సుందర్ ను కూడా అశ్లంక వరుస ఓవర్లో వెనక్కి పంపడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. మహమ్మద్ సిరాజ్ ని కూడా అశ్లంక అవుట్ చేశాడు. ఆఖరి వికెట్ గా హర్షదీప్ రన్అట్ అవడంతో భారత్ ఆల్అౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకి అంత గొప్ప ఆరంభమేం దొరకలేదు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే మహమ్మద్ సిరాజ్ నిశాంకాని అవుట్ చేశాడు. ఆ తర్వాత అవిష్కా ఫెర్నాండో, కుషాల్ మెండిస్ 74 పరుగులు చేసి శ్రీలంకను ఆదుకున్నారు. ఆ తర్వాత క్రమంగా వికెట్లు పడడంతో శ్రీలంక 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 7వ వికెట్ కి కిమాందు మెండిస్ వెళ్లలాగే 72 పరుగులు చేసి శ్రీలంకను ఆదుకున్నారు. 8వ వికెట్ కి అఖిల్ ధనంజయతో కలిసి కిమాందు మెండిస్ కీలకమైన 31 పరుగులు చేసి శ్రీలంకను 240 పరుగులకు చేర్చాడు. ఈ విజయంతో శ్రీలంక ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. బుధవారం జరిగే 3వ వన్డేతో సిరీస్ డ్రా అవుతుందా, శ్రీలంక వశమవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.